ఇన్ని రోజులకు కుదిరింది నాకు ఈ వ్లాగ్. నేనైతే తొలి ఏకాదశి రోజున షూట్ చేసింది. కానీ అది ఎడిట్ చేసి మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టడానికి ఇన్ని రోజులు పట్టింది. అసలు ఆ మధ్యలో ఫ్రీయే ఉండట్లేదు. మా బుడ్డోడి వీడియోస్ ఎడిట్ చేసి పెట్టడం, ఇంకా షార్ట్స్ అయితే కొంచెం అంటే రెగ్యులర్గా పెడుతున్నాం కదా, అవి వాటిని షూట్ చేసి మళ్ళీ వాటిని ఎడిట్ చేసి పెట్టడం ఇన్ని రోజులకైతే కుదిరిందనమాట. ఆ రోజు చాలా హెక్టిక్గా ఉండే. ఆ రోజు సాటర్డే, బట్ స్టిల్ మా బాబుకి ఇంటరాక్షన్ డే అని పెట్టారనమాట స్కూల్లో. సో పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్టింగ్ లాగా ఇదివరకు జస్ట్ అంటే పిల్లలు ఎలా ఉన్నారు అది ఇది అంటే ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అలాగే కనుక్కునేవారు. కానీ ఇప్పుడైతే పేరెంట్స్ ఇంకా టీచర్స్ కూడా కొంచెం ఇంటరాక్షన్ అయ్యేలాగా పేరెంట్స్కి కూడా చిన్న చిన్న ఫన్ గేమ్స్ లాగా కండక్ట్ చేసి జస్ట్ వాళ్ళిద్దరికీ కొంచెం అందరికీ ఇంటరాక్షన్ పెరిగేలాగా చూస్తున్నారనమాట. మార్నింగే పూజ చేసుకుని మళ్ళీ వెంటనే ఆ గేమ్స్ అంటే ఆ ఇంటరాక్షన్కి వెళ్ళి మళ్ళీ వచ్చి గెస్ట్స్ వస్తున్నారని కుక్ చేసుకుని అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్నాక్స్ అయితే ఉండట్లేదు. మీన్ కొంచెం ఊరు అది ఇది తిరుగుతున్నాము, సో స్నాక్స్ చేసి పెడదాము అని చెప్పి ఆ రోజు ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఒక 4-5 టైప్స్ ఆఫ్ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేశాను. మీలో ఇప్పుడు నా ఛానల్లో వ్యూవర్స్కి ఎంతమందికి పిల్లలు ఉన్నారు అంటే, ఛానల్లో వ్యూవర్స్ అనే కాదు బయట వాళ్ళు కూడా, అంటే నాన్ వ్యూవర్స్ కూడా ఉంటారు, నాన్ ఫాలోవర్స్ కూడా, వాళ్ళలో పిల్లలు ఉన్న వాళ్ళకి చిన్న చిన్న టిప్స్లు అనమాట. ఇప్పుడు మీ పిల్లలకి ఇప్పుడు బయట చూస్తున్నాం కదా, చాలా మంది పిల్లలు మిస్ అవ్వడం, లేకపోతే కొంచెం ప్రమాదాలు అయితే ఎక్కువ జరుగుతున్నాయి కదా. మనం వాటిని కొంచెం అంటే మనకి ఐ మీన్ ఎవరికైనా జరిగినవి వాటి సొల్యూషన్స్ మనం పిల్లలకి నేర్పించగలిగితే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని నా ఫీలింగ్. నేను ఎప్పుడూ ఒక మంచి లైక్ మంచి మూడ్, మంచి సిచ్యువేషన్ జరిగేటప్పుడు వాడికి ఎక్కువ టీచ్ చేస్తాను, ట్రై చేస్తాను అనమాట. బ్రేక్ఫాస్ట్ ఫీడ్ చేసినప్పుడు, లేకపోతే వాడిని రెడీ చేసినప్పుడు, బాత్ చేయించినప్పుడు, అలాంటి టైమ్స్లో కొంచెం వాళ్ళు జాయ్ఫుల్గా ఉంటారు కదా. మరీ ప్లే టైంలో ఉన్నప్పుడు మనం టీచ్ చేస్తే వాళ్ళకి అంత ఎక్కదు. సో మనం వాళ్ళు కొంచెం ఫ్రీగా సెటిల్డ్గా మంచి మూడ్లో ఉన్నప్పుడు చెప్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో నేను ఆ టైమ్స్లోనే ఎక్కువ టీచ్ చేస్తూ ఉంటానన్నమాట. రోడ్ మీద వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్కి నడవాలి, సో అంటే కొన్ని బేసిక్స్ ఉంటాయి కదా. యానిమల్స్ పట్ల మనం ఎలా, ఐ మీన్ పిల్లలు ఎలా బిహేవ్ చేయాలి, అలాగే హ్యూమన్స్ ఎలా బిహేవ్ చేయాలి, ఇంకా సిగ్నల్స్, ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి, అవి వాటి రూల్స్ వాళ్ళకి చెప్తూ ఉంటే ఒక 8 to 12 ఇయర్స్ వరకు వాళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తుంది. సో మనం చెప్పేవన్నీ చాలా బాగా వింటారు వాళ్ళు మనకి రిప్లై ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది సెకండరీ. కానీ వాళ్ళకైతే అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి అది చెప్పగలరు అనమాట వాళ్ళు. అంటే ఒకసారి ఎప్పుడో అనిపించింది అనమాట, మేము ర్యాండమ్గా రైల్వే ట్రాక్ దగ్గర వెళ్తే అక్కడ సిగ్నల్స్ కనిపించినాయి. అప్పుడు మా బాబు అడిగాడు ఏంటవి అంటే, ఇలా రెడ్ అలాగా, గ్రీన్ ఇలాగా, ఎల్లో ఇలాగా అని చెప్తే ఓకే విన్నాడు. అంటే ఇంకా బాగా చిన్న ఏజ్లో అనమాట, 3 years ఆ ఏజ్లో చెప్పించుకున్నాడు అవి. తర్వాత మళ్ళీ నార్మల్ ట్రాఫిక్, ఐ మీన్ మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఆ ట్రాఫిక్ అదే సిగ్నల్స్ పడతాయి కదా, అప్పుడు వాడు రిప్లై ఇచ్చాడు అనమాట, అమ్మ రెడ్ వేసారు మనం ఆగాలి అలా. సో వాళ్ళ మైండ్లో అయితే కొంచెం ఎక్కుతుంది. మనము ఏదైనా ఎప్పుడూ చెప్పడానికి ట్రై చేయాలి. సోషల్ మీడియాలో ఎన్ని జరుగుతున్నాయో పిల్లల పట్ల, సో అవన్నీ కూడా మనం వాళ్ళకి తగ్గ సొల్యూషన్స్ వరకు నేర్పించాలి. ఫోన్ నెంబర్స్ నేర్పించాలి, మీ ఇంటి అడ్రస్ నేర్పించాలి, అలాగే సైక్లింగ్ చేస్తే ఎటు సైడు నడవాలి, బ్రేక్ ఎలా వేయాలి, సిగ్నల్ ఎలా వేయాలి, అవన్నీ నేర్పించాలి. ఏమైనా గేమ్స్ ఆడుకుంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, రోడ్డు ఎలా క్రాస్ చేయాలి, చాలా ఉంటాయి చెప్పుకుంటూ పోతే. అంటే నాకు ఇప్పుడు కొన్ని గుర్తొచ్చినవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్నేక్ వస్తే ఎలా బిహేవ్ చేయాలి, స్టెప్స్ ఎక్కేటప్పుడు ఎట్లా ఎక్కాలి. ఇప్పుడు వాళ్ళకి కొంచెం స్లిప్పర్స్ ఉన్నాయి అనుకోండి, కొంచెం జారే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు సైడ్స్ ఉన్న సపోర్ట్ తీసుకుని స్టెప్స్ ఎక్కడం దిగడం అలా చేస్తే కొంచెం వాళ్ళకి జారడం అనేది తగ్గుతుంది అని, అంటే మనం చెప్పగలం. కానీ అంతవరకు అంటే ప్రమాదం జరుగుద్దేమో అని కొంచెం గ్రహించి
వాటికి తగ్గట్టుగా మనం ప్రికాషన్స్ అయితే చెప్తే బాగుంటుంది. అది జరగడం జరగకపోవడం అనేది సెకండరీ. సో వాటికి అంటే కొంచెం ఇప్పుడు బాగా వేడి వేడి ఏమైనా కిచెన్వి ఉంటే కిచెన్లోకి వెళ్ళి ముట్టుకోకూడదు, లేదా ఏమైనా మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టినా అది వేడిగా ఉందని మనం కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. ఆ వేడి వెజల్స్ తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టేస్తాము, బేబీ ఉంటారు అనే అంత గ్రహించలేకపోవచ్చు. కానీ మనం చాలా కాషియస్గా ఉండాలి ఇంట్లో బేబీ ఉన్నారు అంటే. సో నేను అవన్నీ అందరి మదర్స్కి తెలిసినవే. జస్ట్ ఓకే ఎక్కడైనా ఒకటి మర్చిపోతే మన వీడియో ద్వారా వాళ్ళకి తెలియజేయచ్చేమో అని చెప్పి ఇవన్నీ చూస్తున్నాను అనమాట. మోస్ట్లీ ఇప్పుడున్న జనరేషన్లో షుగర్ చాలా అవాయిడ్ చేస్తున్నారు. ఇదివరకు పిల్లలు తినేవారు కాదేంట్లే అంటే, ఇదివరకు జనరేషన్ వేరు, అప్పుడు ఫుడ్ వేరు. మెయిన్ ఇప్పుడు ఫుడ్ అంతా కల్తీ అయితే అయిపోయింది కదా. మొన్న కూడా న్యూస్ వచ్చింది, మనం మసాలా ఇవి వేస్తాం కదా సరుకులు, అవి కూడా నకిలీ వచ్చేసినాయి. సో ఎంతవరకు కొంచెం ఒక 5 to 6 years వరకు మనం కొంచెం షుగర్ కంట్రోల్ చేసాము అంటే రేపొద్దున వాళ్ళకి లైఫ్ కొంచెం బాగుంటుంది. ఇదివరకు తినేవారు కాదేంట్లే అనుకుంటే షుగర్ ఏంటి, మైదా ఏంటి, ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేస్తానికే ట్రై చేయాలి. ఒక సర్టెన్ పీరియడ్ వచ్చేసరికి వాళ్ళని మనము ఆపలేం. బట్ స్టిల్ మనం చిన్నప్పటి నుంచి కొంచెం ఆ పోర్షన్ కంట్రోల్ చేసి అలాగే అవి కొంచెం కంట్రోల్ చేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. ఇప్పుడు మా బాబు అయితే మిల్క్ ఎప్పుడైనా తాగినా కూడా అందులో షుగర్ అయితే వేసుకోడు, చాలా తక్కువ తాగుతాడు మిల్క్. అంటే మధ్యలో మా బాబు కొంచెం ఇన్ఫెక్షన్ అలా వస్తే మిల్క్ అది ఆపేసేయండి, ఇప్పుడు కొంచెం హైదరాబాద్లో మిల్క్ అది కొంచెం బాగుంటలేదు కదా, సో దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. అందుకని ఆపేసామన్నమాట. సో ఇప్పటికి ఎప్పుడైనా మిల్క్ ఇస్తే అందులో షుగర్ అయితే వేసాను. వాడికి అసలు తెలీదు షుగర్ టేస్ట్ మిల్క్లో ఎలా ఉంటుంది అంటే అదే అలవాటు అవుతుంది. ఇప్పుడు మా బాబుకి 5 years వచ్చాయి, సో వాడికి అదే అలవాటైంది. ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎవరైనా మిల్క్ ఇస్తాము అంటే షుగర్ వేయకుండా ఇవ్వమని అంటాను. అలాగే స్క్రీన్ టైం కూడా అస్సలు నా ఛానల్లో చూస్తే స్క్రీన్ టైం మీద చాలా మనం మాట్లాడుకున్న సందర్భాలు చాలా ఎక్కువ ఉంటాయి. స్క్రీన్ టైం కూడా చాలా లిమిట్ చేసేయాలన్నమాట. అంటే ఎప్పుడు ఇంతకుముందు వాళ్ళు చూసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కదా, ఇప్పుడు కూడా చూస్తున్నారు కొంతమంది, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కదా అంటే ఇంకేం చెప్పలేం. అవి ఛాన్సెస్ అనమాట, 50-50 ఛాన్సెస్ అనో రేషియోస్ ఉంటాయి కదా, మనకు తెలియదు. ఏమో ఎఫెక్ట్ అవుతుంది అని తెలిసి కూడా మనం చేసాము అంటే, అవ్వలేదు అనుకో వెల్ అండ్ గుడ్, పర్లేదు మంచిదే. అయ్యింది అనుకో మనం ఎప్పటికీ దాన్ని తిప్పి దాన్ని అయితే ఆ పాస్ట్ని మనం తిరగలేం కదా. సో కొంచెం ప్రికాషన్స్ తీసుకోవడంలో తప్పు అయితే లేదని అనుకుంటున్నాను. మరీ ఎక్కువ పట్టించేసుకుంటారు, ఇలా చేస్తారు అలా చేస్తారని అనుకుంటారు కొంతమంది. బట్ స్టిల్ అవి మినిమం తీసుకోవాల్సినవి ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న సమాజానికి, సొసైటీకి అవి మినిమం అయిపోయినవి. నిజంగా చాలామంది ఒక 90% చాలామంది మదర్స్ అయితే టేక్ కేర్ చేస్తున్నారు ఖచ్చితంగా. చాలా మంచి హెల్దీ ఫుడ్ పెడుతున్నారు. అలాగే తెలీదు చాలామందికి ఇలా ఉంటాయి అలా ఉంటాయి తెలుసుకుని మరీ చేస్తున్నారు చాలామంది. అదైతే నేను హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎవరికి ముందుగా తెలీదు, అందరూ తెలియకుండా రీసెర్చ్ చేసి స్టార్ట్ చేసుకున్న వాళ్ళే. నేను కూడా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, నా ఏజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడిప్పుడే అందరూ బేబీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా కనుక్కుని నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని అడిగి ఓకే ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని చెప్పి చూసి నేను అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.